అవిసె గింజలతో ఎన్నెన్ని ఉపయోగాలు ఉన్నాయో అందరికీ తెలిసే ఉంటుంది. ఈ మధ్య కాలంలో అయితే అవిసె గింజలను అయితే చాలామంది యూజ్ చేస్తున్నారు. అవిసె గింజలు అనేది గుండెకి సంబంధించి గుండె హార్ట్ అటాక్ రాకుండా అలాగే బీపీ రాకుండా ఉపయోగపడుతుందని చాలామందికి తెలిసే ఉంటుంది కదా. అంతేకాకుండా అవిసె గింజలు అనేది పిల్లలకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా నైట్ టైము నిద్రపోయేటప్పుడు బెడ్ మీద పోస్తుంటారు. అలాంటి పిల్లలకు కూడా ఈ అవిసె గింజలు అనేది చాలా ఉపయోగపడుతుంది. అది మనం ఏ విధంగా పెట్టాలి, ఎలా పెట్టాలి అన్నది ఈ వీడియో అనమాట. ఇందులో నేను చూపిస్తున్నాను. అలాగే నేను చేసేది ఏంటంటే అవిసె గింజల పొడితో చేస్తున్నాను అనమాట. ఇందులో నేను తోటకూర ఫ్రై చేస్తున్నాను, వంకాయ ఫ్రై చేస్తున్నాను. ఒకసారి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ వంట చేసుకుంటూ కొన్ని అవిసె గింజలతోటి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో, ఏ విధంగా పిల్లలకి పెట్టాలో కూడా మాట్లాడుకుందాం. ముందుగా నేను ఇక్కడైతే తోటకూరని శుభ్రంగా నీట్గా 4-5 సార్లుగా కడిగేసి తోటకూరని సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీరా, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కాసేపు వేగిన తర్వాత అందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసి కాసేపు వేయించుకోవాలి. సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి కాసేపు మధ్యలో తీస్తూ కలుపుతూ ఉంటే కన్నా అసలు ఎటువంటి వాటర్ వేయకుండా ఆవిరికే చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఇలా తోటకూర మొత్తం బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి అందులో నేను వేస్తున్న పొడి అవిసె గింజల పొడి అనమాట. ఈ అవిసె గింజల పొడి అనేది డైలీ పిల్లలకి ఏదో ఒక రూపంలో ఒక ముద్ద కానీ పెడుతూ ఉంటే కన్నా పిల్లలకి నరాలు అనేది వీక్ కాదు. అలాగే పాస్ పోసే అలవాటు వరకైనా ఉంటే కన్నా ఒక 3 months పెడితే అసలు ఇంకా పిల్లలు బెడ్ మీద పాస్ పోయారంట. అవిసె గింజల పొడి ఈ విధంగా ఉపయోగపడుతుంది అనమాట. ఒకప్పుడు మా ఊర్లో అయితే కన్నా మా ఇంటి ముందర అవిసె చెట్లు ఉండేవి అనమాట. అవిసె చెట్టుకున్న ఆకులు తీసుకొచ్చి చక్కగా ఫ్రై చేసి పెట్టేది మా అమ్మ అయితే కన్నా. అవిసె ఆకు తింటే అంత మంచిదన్నమాట. ఇక్కడైతే మనకి అవిసాకు అనేది దొరకదులేండి. కాబట్టి అవిసె ఇత్తనాలు దొరుకుతాయి కాబట్టి ఈ విధంగా పిల్లలకి ఏదో ఒక రూపంలో అన్నంలో ఈ విధంగా అవిసె గింజల పొడి వేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇటువంటి ఏదైనా ప్రాబ్లం ఉన్నా పోతుంది. అలాగే ఇంట్లో అందరికీ కూడా అవిసె గింజల పొడి అనేది చాలా యూజ్ అవుతుంది. అవిసె గింజల పొడితో ఈ విధంగా అన్నంలోకే కాదు, అవిసె గింజల పొడిని మనం అవిసె గింజలతోటి లడ్డూలు కూడా చేసుకొని పిల్లలకి ఇస్తూ ఉంటే కన్నా ఏదో ఒక రూపంలో 3 months ఖచ్చితంగా పెడితే మాత్రం పిల్లలు బెడ్ మీద పాస్ పోసే వాళ్ళకైతే మాత్రం ఇది 100% పనిచేస్తుందంట. ఎవరికైనా అటువంటి ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా ఈ విధంగా ఏదో ఒక రూపంలో పెట్టండి. తోటకూరకైతే మేమైతే నార్మల్గా రాయలసీమ వాళ్ళు ఎక్కువగా పల్లీల పొడిని యూజ్ చేస్తారు ఫ్రైలకి. మేము ఎక్కువగా అదే తింటాం అనమాట. ఇందులో అవిసె గింజల పొడి వేసాను. తోటకూర ఫ్రైకి అయితే చాలా బాగుంది. అవిసె గింజల పొడి అయితే మాత్రం చాలా బాగుందండి. తోటకూర ఫ్రైకి అయితే అవిసె గింజల పొడి అయితే వేసుకోండి. తోటకూర ఫ్రై విత్ అవిసె గింజల పొడి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇక ఇది అయితే నేను ఈ ఫ్రై వచ్చి మా అబ్బాయి స్కూల్కి కూడా పెట్టాను. చాలా బాగుందమ్మా అని చెప్పాడు తోటకూర ఫ్రై. ఇంకా అలాగే నేను ఇందులో వచ్చేసి వంకాయ ఫ్రై చేస్తున్నాను. ఇదే ఒకటే రోజు కాదండి, అప్పుడప్పుడు చేసిన వీడియోలు తీసి నేను 2 కలిపి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. వంకాయ ఫ్రైకి కూడా ఇలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీరా, ఎండుమిర్చి, కరివేపాకు, దంచిన వెల్లుల్లి, ఆనియన్స్ వేసి బాగా వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని సాల్ట్, పసుపు వేసి నీళ్ళలో పెట్టుకుని ఉంటాం కదా, ఆ వంకాయ ముక్కల్ని వేసి అందులో కొంచెం సాల్ట్ వేసి ఆల్రెడీ పసుపు నీళ్ళలో నానబెట్టాం కాబట్టి పసుపు వేయట్లేదు, సాల్ట్ వేసి కాసేపు వేయించుకోవాలి. వీటికి కూడా అలాగే మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ ఉంటే కన్నా చక్కగా ఆవిరికి కూడా ఉడికిపోతాయి అన్నమాట వంకాయ. ఇవి కూడా వంకాయ ఫ్రై కూడా చాలా బాగుందండి. వంకాయ ఫ్రైకి ఎక్కువగా మేము పల్లీల పొడిని యూజ్ చేస్తూ ఉంటాము. ఎక్కువ టేస్ట్ అయితే మాత్రం పల్లీల పొడితో బాగుంది. తర్వాత ఇది అవిసె గింజల పొడితో కూడా బాగుందన్నమాట. మా అబ్బాయికి అయితే మాత్రం అవిసె గింజల పొడి కూడా బాగా నచ్చిందంట. ఈ ఫ్రై కూడా నేనైతే స్కూల్కి లంచ్ బాక్స్ లాగా పెట్టేశాను అనమాట. ఇంటికి వచ్చాక చక్కగా బాగుందమ్మా టేస్ట్ అని చెప్పాడు. ఈ విధంగా అయితే అవిసె గింజల పొడిని ఏదో ఒక రూపంలో పిల్లలకి పెడుతూ వస్తే ఇలాంటి ఫ్రైలు చేయని రోజు కుదరినప్పుడు ఇడ్లీలోకి కూడా నెయ్యి వేసి పెట్టచ్చు, అలాగే దోశ మీద వేయచ్చు. అలాగే నేను ఇంకా లాస్ట్లో ఒక వీడియో చూడండి, పిల్లలకి ఇష్టమైన రెసిపీ కూడా చేశానమాట. మామూలుగా మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఏదో ఒక టైంలో అవిసె గింజల పొడిలో కొద్దిగా నెయ్యి వేసి ఒక ముద్దైనా సరే పెట్టండి పిల్లలకి. వంకాయలు కూడా ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి అందులో అవిసె గింజల పొడి వేసేసి బాగా కలుపుకోవడము అంతేనండి. రైస్లోకి చాలా బాగుంటుంది. ఇది కూడా వంకాయ ఫ్రై కూడా మా అబ్బాయికి అయితే లంచ్ బాక్స్ పెట్టేశాను అనమాట. వంకాయలు అనేది కూడా చక్కగా తినేసాడు.
వంకాయ తోటకూరే కాదండి, బీన్స్ ఫ్రై కానీ, క్యాప్సికమ్ కానీ, చిక్కుడుకాయ కానీ, ఏదో ఒకటి ఏ కాయగూరలకైనా అవిసె గింజల పొడి యూజ్ చేసుకోవచ్చు. అవిసె గింజల పొడి ఒకటే అనే కాదు, మనం రోజు ఒకటే టేస్ట్ వస్తుంది కాబట్టి ఒకరోజు అవిసె గింజల పొడి, ఒకరోజు నువ్వుల పొడి, ఒకరోజు పల్లీల పొడి, ఇలా అన్ని విధాలుగా అన్ని రకాల పొడులు యూజ్ చేస్తుంటే మంచిది. అవిసె గింజల పొడి అనేది డైలీ ఒక స్పూన్ తీసుకున్నా కానీ మంచిది కాబట్టి అందుకని చెప్తున్నాను. మెయిన్ పెద్దవాళ్ళకైనా సరే హార్ట్కి సంబంధించి మంచిది, చిన్నపిల్లలకైతే ఈ విధంగా మంచిది, అలాగే నరాలకు కూడా మంచిది కాబట్టి యూజ్ చేయమని చెప్తున్నాను అనమాట. ఇంకొకటి పిల్లలకి ఇష్టమైన రెసిపీ అన్నాను కదా, అదే ఎగ్ దోశ అనమాట. దోశపిండి వేసి దాని మీద ఒక ఎగ్ వేసి ఈ విధంగా ఎగ్ మొత్తం స్ప్రెడ్ చేసి దానిపైన వచ్చేసి అవిసె గింజల పొడి వేస్తున్నాను. అవిసె గింజల పొడే కాదండి, అప్పుడప్పుడు మేమైతే అన్ని రకాల పొడులు అయితే యూజ్ చేస్తూ ఉంటాము. ఎప్పుడైనా ఇంట్లో కర్రీ చేసుకోవడానికి టైం లేదు అన్నప్పుడు కానీ, ఏదో ఒకటి ఎక్కడికైనా ఊరు వెళ్ళొచ్చినప్పుడు కానీ, హెల్త్ బాగాలేనప్పుడు కానీ ఈ విధంగా అయితే యూజ్ చేస్తూ ఉంటాము. అవిసె గింజల పొడి వేసిన తర్వాత దాని మీద మనకి ఇష్టమైతే కనుక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే కనుక ఇంకేం వద్దు అనుకుంటే కనుక ఓన్లీ అవిసె గింజల పొడి వేసి స్టాప్ చేసేయచ్చు. రెండో వైపు కూడా లైట్గా కాల్చుకోవచ్చు. చూడండి, దోశ కూడా చక్కగా కాలిపోయిందనమాట. టేస్ట్ ఇంకా ఏ చట్నీలు ఏమీ అవసరం లేదు, చక్కగా దోశ ఇదే విధంగా తినేయచ్చు అనమాట. ఎగ్ దోశ అంటే పిల్లలకు కూడా చాలామందికి చాలా ఇష్టంగా ఉంటుంది కదా, ఈ విధంగా కూడా పెట్టచ్చు అనమాట. ఏదో ఒక రూపంలో అవిసె గింజల పొడిని వాళ్ళకి అందచేయాలన్నమాట. అలాగే నువ్వుల పొడి కానీ ఏదో ఒక రూపంలో, ఈ విధంగా అన్నంలో తినరు, ఫ్రైలో తినరు అంటే ఏదో ఒక రూపంలో పెడుతూ ఉంటే మాత్రం అవిసె గింజల పొడి అనేది పిల్లలకి చాలా మంచిది, మనకు కూడా మంచిదేనండి. ఎప్పుడైనా ఇంట్లో చట్నీలు ఏం చేసుకోలేనప్పుడు ఈ విధంగా ఎగ్ దోశ వేసుకొని తినండి చక్కగా. ఇంకా వేరేది ఏం అవసరం లేదు, చక్కగా హ్యాపీగా తినేయచ్చు అనమాట. చాలామంది పిల్లలైతే నైట్ బెడ్ మీద పాస్ పోస్తూ ఉంటారు. డాక్టర్ల దగ్గరికి అయితే వాటికైతే అంతగా పెద్దగా సొల్యూషన్స్ ఏమి ఉండవు, మెడిసిన్స్ రాయిస్తూ ఉంటారు, అంతే అనమాట. ఈ విధంగా అయితే అవిసె గింజల పొడి పెట్టండి. అవిసాకు కూడా దొరుకుతుంది, ఊర్లలో అయితే అవిసాకు దొరుకుతూ ఉంటుంది. తినే వాళ్ళైతే కానీ అవిసాకుతో కూడా ఏమైనా చేసి పెట్టండి, పిల్లలకైతే చాలా మంచిదన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే కన్నా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.